ఏపీకి మరో భారీ పెట్టుబడి రానుంది. రెన్యూ పవర్ సంస్థ 82,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఈ మేరకు మంత్రి నారా లోకేష్ ఎక్స్ ద్వారా వెల్లడించారు. 5 ఏళ్ల తర్వాత మళ్లీ రాష్ట్రంలో రెన్యూ పవర్ సంస్థ అడుగుపెట్టనుందన్నారు. సోలార్ ఇంగాట్, వాపర్ తయారీ, గ్రీన్ హైడ్రోజన్ మరియు గ్రీన్ మాలిక్యూల్స్ ఉత్పత్తి రంగాల్లో రెన్యూ పవర్ పూర్తిస్థాయి పెట్టుబడులు పెడుతుండటం గర్వంగా ఉందని లోకేష్ పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలో 22,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు వచ్చిన ఈ కంపెనీ 2013లో నాటి ముఖ్యమంత్రి జగన్ నిర్వాకంతో తిరిగి వెళ్లిపోయింది. పీపీఏల రద్దుతో పాటు పునఃసమీక్ష చేపట్టిన గత ప్రభుత్వ విధానాలను ఆ సంస్థ తీవ్రంగా విభేదించింది. ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండటంతో రాష్ట్రానికి తిరిగి వచ్చింది. సోలార్ ఇంగాట్, వాపర్ తయారీ, గ్రీన్ హైడ్రోజన్ మరియు గ్రీన్ మాలిక్యూల్స్ ఉత్పత్తి రంగాల్లో రెన్యూ పవర్ పూర్తిస్థాయి పెట్టుబడులు పెడుతుండటం గర్వంగా ఉందని లోకేష్ పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలో 22,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు వచ్చిన ఈ కంపెనీ 2013 నాటికి ముఖ్యమంత్రి జగన్ నిర్వాకంతో తిరిగి వెళ్లిపోయింది. పీపీఏల రద్దుతో పాటు పునఃసమీక్ష చేపట్టిన గత ప్రభుత్వ విధానాలను ఆ సంస్థ తీవ్రంగా విభేదించింది. ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండటంతో రాష్ట్రానికి తిరిగి వచ్చింది. కృష్ణా జిల్లాలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని, పక్వానికి రాకుండానే వరి పైరును కోయరాదని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ రైతులను కోరారు. రాబోయే రోజుల్లో వరి కోతలు ఎక్కువై ధాన్యం ఎక్కువగా వస్తే సామర్థ్యానికి మించి ఉంటే ఇతర మిల్లులతో కూడా ముందుగానే మాట్లాడి సిద్ధంగా ఉండాలన్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్ గూడూరు, పెడన మండలాల్లో విస్తృతంగా పర్యటించి ధాన్యం కొనుగోలు కేంద్రాలు, వరి పైరు తేమ శాతం పరీక్షించు పరికరాలను, గోతం సంచులను పరిశీలించారు. రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. తొలుత జిల్లా కలెక్టర్ మండల కేంద్రమైన గూడూరు, అనంతరం కంకటావ, ఆకుల మన్నాడు గ్రామాల్లో పర్యటించి అక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాలను, గోతం సంచులను పరిశీలించి సంబంధిత గ్రామ వ్యవసాయ సహాయకులతో మాట్లాడి ఆయా గ్రామాల్లో ఎన్ని ఎకరాల్లో వరి పంట వేశారని, ఎంత ధాన్యం వచ్చే అవకాశం ఉందని, ఇప్పటి వరకు ఎంత ధాన్యం వచ్చిందని, గోతం సంచులు సరిపడిన ఉన్నాయా, ఎన్ని ఉన్నాయని, ఎన్ని కోత యంత్రాలు పనిచేస్తున్నాయని, ఎలాంటి పైరు కోస్తున్నారని వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతు సేవా కేంద్రంలో ఉంచిన తేమ శాతం పరీక్షా పరికరం, మిల్లర్ల వద్ద ఉన్న తేమ శాతం పరీక్షా పరికరం ఒకే విధంగా తేమ శాతాన్ని చూపిస్తున్నదా లేదా అని, తేమ శాతం ఎంత ఉంటుందని, ఎంతమంది మిల్లర్లతో అనుసంధానమై ఉన్నారని కలెక్టర్ అడిగారు. గూడూరు గ్రామ విఏఏ జిల్లా కలెక్టర్ కు వివరిస్తూ గ్రామంలో 30 ఎకరాల్లో వరి కోతలు జరుగుతున్నాయని, ఇప్పటి వరకు 305 మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చిందన్నారు. రైతు సేవా కేంద్రం 1లో 3,000 గోతం సంచులు, ఆర్ఎస్కేలో 2,000 గోతం సంచులు, మొత్తం 5,000 గోతం సంచులు సరిపడినన్ని అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రస్తుతం 6 కోత యంత్రాలు నడుస్తున్నాయన్నారు. పగలు మాత్రమే కోతలు జరుగుతున్నాయన్నారు. పక్వానికి వచ్చిన వరి పైరు మాత్రమే కోస్తున్నారని, కోసినప్పుడు ధాన్యంలో తేమ 20% ఉంటుందని, ఆరబెట్టిన తర్వాత 17 నుంచి 18% వరకు ఉంటుందన్నారు. దుర్గా మాణిక్యం, గూడూరు ప్లాటినం ఇండస్ట్రీ చిలకలపూడి మిల్లర్లతో మాట్లాడి సిద్ధంగా ఉంచుకున్నామని విఏఏ కలెక్టర్ కు తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో వరి కోతలు ఎక్కువై ధాన్యం ఎక్కువగా వస్తే సామర్థ్యానికి మించి ఉంటే ఇతర మిల్లులతో కూడా ముందుగానే మాట్లాడి సిద్ధంగా ఉండాలన్నారు. తదుపరి కలెక్టర్ రైతులతో ముఖాముఖి మాట్లాడుతూ వారికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ఇబ్బంది లేదని రైతులు చెప్పడంతో కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో ధాన్యం సకాలంలో కొనుగోలు కాక చాలా ఇబ్బందులు పడ్డామని, ఈసారి మంచి ప్రణాళికతో జిల్లా కలెక్టర్ అన్ని ఏర్పాట్లు సజావుగా చేసినందున ధాన్యం సాఫీగా కొనుగోలు జరుగుతుందని పలువురు రైతులు జిల్లా కలెక్టర్ కు ధన్యవాదాలు తెలిపారు. గూడూరు మరియు పెడన మండలంలో వరి ధాన్య కొనుగోలు ప్రక్రియకు సంబంధించి ఎంతవరకు సిబ్బంది కేంద్రాలు సిద్ధంగా ఉన్నాయి అనే దానిపైన ఆరా తీసేదానికి పర్యటన చేస్తున్నాను. సో అందరూ కూడాను అన్ని చోట్ల కూడాను సరిపడినంత నాణ్యత గల గోని సంచులు ఉన్నాయి. ఎవరెవరు రైతులతో ఆల్రెడీ మేము ధాన్య కొనుగోలు చేశామో వాళ్ళందరూ కూడా చాలా సంతృప్తిగా ఉన్నారు.
రానున్న రోజుల్లో కూడాను ఇంకా రాను రాను పెద్ద ఎత్తున కోతలు జరిగి వరి మన కేంద్రానికి వస్తుంది కనుక ఆ నేపథ్యంలో దానికి సరిపడినంత గోని సంచులు, వాహనాలు ఇవన్నీ సర్దుబాటు చేసుకున్నారా లేదా అనేది కూడా ఆరా తీయడం జరిగింది. రైతులకంతా నా విన్నపం ఏమంటే, సో ఎండ బాగా ఉంది కనుక దయచేసి మీ ధాన్యాన్ని ఎండబెట్టి సో తగిన మన మన నాణ్యతకి సంబంధించిన తేమ శాతం వచ్చేటట్టు చూసుకొని దయచేసి ధాన్యం ఇవ్వాలి. అంతేకాకుండా కోతకు సిద్ధం కానీ పంటని దయచేసి కోత కోయొద్దు. అప్పుడు దాన్ని మన మన నార్మ్స్ ప్రకారంగా ఆ ధాన్యం తీసుకోలేము యాక్చువల్లీ. సో అంతేకాకుండా మా విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, మా మొత్తం సిబ్బంది అందరికీ అందుబాటులో ఉంటారు యాక్చువల్లీ. ఈసారి రైతులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ మద్దతు ధర వచ్చేటట్టు చూసే అన్ని చర్యలు కూడా చేపడుతున్నాం. పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం స్వర్ణోత్సవ సమ్మేళనం కార్యక్రమం ఫిబ్రవరి 21, 22 తేదీల్లో అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, ఈ వేడుకలకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు కేంద్ర మంత్రులు హాజరవుతున్నారని సిద్ధార్థ అకాడమీ కార్యదర్శి పాలడుగు లక్ష్మణ్ రావు, సంయుక్త కార్యదర్శి నిమ్మగడ్డ లలిత ప్రసాద్ చెప్పారు. ఈ వేడుకలకు పూర్వ విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి విద్యార్థి దశలోని చిన్ననాటి మధుర స్మృతులను ఒకరికొకరు పంచుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం స్వర్ణోత్సవ సమ్మేళనం లోగో ఆవిష్కరణ 50 వసంతాల ఘన చరిత్రను ప్రతిబింబించే నూతన ప్రతీకను సిద్ధార్థ అకాడమీ యాజమాన్యం ఆవిష్కరించింది. పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో కళాశాల స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా రూపొందించిన గోల్డెన్ జూబ్లీ అలుమ్ని రీయూనియన్ లోగోను ఘనంగా ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉందని సిద్ధార్థ అకాడమీ కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు, సంయుక్త కార్యదర్శి నిమ్మగడ్డ లలిత ప్రసాద్, పూర్వ విద్యార్థుల సంఘం సీనియర్ సభ్యులు వీర వెంకట సత్యనారాయణ తెలిపారు. ఈ లోగో 50 ఏళ్ల విద్యా ప్రాధాన్యత, సాంస్కృతిక వారసత్వం, సజీవ పూర్వ విద్యార్థుల బంధాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా అతిథులు పూర్వ విద్యార్థుల సంఘం కళాశాల అభివృద్ధిలో పూర్వ విద్యార్థుల మధ్య శాశ్వత సంబంధాల పటిష్టతలో చూపుతున్న చురుకైన పాత్రను ప్రశంసించారు. ఫిబ్రవరి నెలలో 21, 22 తేదీలలో సిద్ధార్థ అకాడమీలో అత్యంత వైభవంగా వేడుకలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. అకాడమీలో 2 రోజుల పాటు జరిగే స్వర్ణోత్సవ వేడుకలకు పెద్ద ఎత్తున పూర్వ విద్యార్థులు హాజరవుతున్నారని చెప్పారు. మొదటి రోజు క్రీడలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. మరి చాలా సంతోషమైన దినం ఇది. ఎందుకంటే మరి 50 సంవత్సరాల పూర్వం కళాశాల స్థాపనలో నుంచి ఈ కాలేజీ మొదటి నుంచి నేను అసోసియేట్ అయి ఉన్నాను. చెప్పాలంటే నేను ఈ కాలేజీ యూనివర్సిటీ కమిషన్ని కాలేజీ సాధ్యాసాధ్యాలను గురించి ఏర్పాటు చేసిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ చర్చ్ కమిటీని ఈ కాలేజీకి నేనే తీసుకొచ్చాను. ప్రొఫెసర్ శాస్త్రి గారు, ప్రొఫెసర్ రామ్ కోటయ్య గారు వారు వచ్చి చక్కటి రిపోర్ట్ ఇచ్చి ఈ కాలేజీ స్థాపనకు వారు సూచనలు చేశారు. శాస్త్రి గారు ఇప్పుడు లేరు, బట్ రామ్ కోటయ్య గారు ఇంకా మన మధ్యలోనే ఉన్నారు. చాలా సంతోషం. ఈ కాలేజీలో ఈ స్టూడెంట్స్ అంతా ఇలా సమావేశమై గోల్డెన్ జూబ్లీ సందర్భంగా కాలేజీకి ఏదో చేయాలనే ఉద్దేశంతో ఈ లోగో వారు స్థాపించి ఏర్పాటు చేశారు. చాలా చాలా సంతోషంగా ఉంది. మరి ఈ 50 గోల్డెన్ జూబ్లీ సందర్భంగా మన సీఎం గారు మన మీటింగ్కి లాస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్లో వస్తానికి అంగీకరించారు. డేట్ ఇంకా ఇవ్వాల్సి ఉంది. అలాగే మాకు కేంద్ర ప్రభుత్వ హెచ్ఆర్డి మినిస్టర్ గారిని కూడా ఆహ్వానించాలి. వారు సీఎం గారి తారీఖు వచ్చినాక వారిని కూడా ఇన్వైట్ చేస్తాం. చాలా ఘనంగా ఈ కార్యక్రమం జరగాలని కోరుకుంటూ మరి పివి సిద్ధార్థ అలుమన్ అసోసియేషన్ కూడా ఈ సందర్భంగా బాగా చెప్పాలి. ఎందుకంటే చాలా కాలేజీల్లో అన్నింటిలో కన్నా ఈ అనుబలి అసోసియేషన్ పివి సిద్ధార్థ చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. 50th అల్యూమిని లోగో ఇనాగరేట్ చేయించడం, మన లక్ష్మణరావు గారు సెక్రటరీ గారు ఇనాగరేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. త్వరలో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ జంబోరీ విత్ duly inaugurated by Chief Minister of Andhra Pradesh and Central Minister of Human Resources, who has helped us in granting the University of Engineering College University who are visiting in this college, who are visiting to this college. We are going to have a big meeting, a big sized meeting, and I request all of you to join together and help us to celebrate this occasion. Thank you very much. చాలా సంతోషంగా ఉంది. ఈ కాలేజీలో చదువుకుని ఇక్కడ నుంచుని కాలేజీ పెద్దల దగ్గర మాట్లాడటం అనేది. ఇదే బిల్డింగు, ఇది ఒక షెడ్ ఉండేదండి 1975లో. అక్కడ ఒక షెడ్ తర్వాత కట్టారు. ఇది అయిన తర్వాత 2 షెడ్లు. ఇక్కడ కొండ మీద ఇక్కడ యాక్టివ్గా ఉండేది కొండ.
రాళ్ళు వచ్చి పడతా ఉండే షెడ్ మీద బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం స్టూడెంట్స్గా. చాలా సంతోషం. 1975-77. సో కళ్ళు మూసి తెరిసే లోపల లైఫ్ ఈజ్ షో షార్ట్ అంటారు. 50 ఏళ్ళు అయిపోయింది ఈ కార్యక్రమంకి. సో ఈ కార్యక్రమం మాకు టీమ్గా ఒక మంచి స్పిరిటెడ్ టీము, కమిటెడ్ టీము, ఫోకస్డ్ టీముతో ఫామ్ చేసుకుని గత కొన్నేళ్ళ నుంచి రెగ్యులర్గా మీటింగ్స్ జరుపుతున్నారు. మన అల్యూమిని అసోసియేషన్ కమిటీ మెంబర్స్, ఈసీ మెంబర్స్ అందరూ. చాలా సంతోషం. మేము సీనియర్స్ చాలామంది ఇప్పుడు దీంట్లో బలోపేతం చేద్దాం, మా వంతు మేము దానికి కాంట్రిబ్యూట్ చేసి జయప్రదం చేయాలి అనే తలంపుతో, సంకల్పంతో మేము అందరం మా అడుగులు ముందుకేసి దీన్ని. బట్ దీనికి అన్నిటికీ ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే మనకి కమిటీ మెంబర్స్ లక్ష్మణరావు గారు కానీ, లలిత ప్రసాద్ కానీ, మిగతా కమిటీ మెంబర్స్ కానీ, అల్యూమిని మన ప్రిన్సిపాల్ గారు రమేష్ గారు కానీ, బాబురావు, అందరూ సపోర్ట్, సహాయ సహకారాలు ఉంటేనే దీన్ని ముందుకు తీసుకెళ్ళగలం. తప్పకుండా వాళ్ళ ఆశీస్సులు మాకు కావాల్సి వస్తుంది, బ్లెస్సింగ్స్, వాళ్ళ సపోర్ట్ కూడా మాకు కావాల్సి వస్తుంది. విద్యార్థులు పోటీ ప్రపంచంలో రాణించాలంటే చదువుతో పాటు విభిన్న రకాల నైపుణ్యాలు కూడా ఎంతో అవసరమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. విద్యార్థుల మనోవికాసానికి సాంస్కృతిక కళా ప్రతిభ కూడా దోహదపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ దిశగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్న శ్రీరామ పాఠశాల యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. అజిత్ సింగ్ నగర్లోని శ్రీరామ పాఠశాల ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తుమ్మలవల్లి వారి క్షేత్రయ కళాక్షేత్రంలో జరిగిన ఈ వేడుకల్లో సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీసేందుకు సాంస్కృతిక కళా ప్రదర్శనలు ఉపకరిస్తాయన్నారు. ప్రస్తుత పోటీ యుగంలో విద్యార్థులు నిలదొక్కుకోవాలంటే వారికి చదువు మాత్రమే సరిపోదన్నారు. విభిన్న రకాల నైపుణ్యాలను కలిగి ఉండాలన్నారు. చిన్ననాటి నుండే వారిలో పోటీతత్వాన్ని అలవర్చుకోవాలని ఆయన సూచించారు. ఆ దిశగా శ్రీరామ పాఠశాల యాజమాన్యం వారిని అన్ని రంగాల్లో ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. స్కూల్ కరెస్పాండెంట్ బోని సురేష్ కుమార్, డైరెక్టర్ బోని మాధురి మాట్లాడుతూ ప్రతి ఏటా బాలల దినోత్సవ వేడుకలను తమ స్కూల్ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థుల్లో అంతర్గతంగా దాగి ఉన్న ప్రతిభను, సృజనాత్మకతను వెలికి తీసి ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. వారు సమగ్ర అభివృద్ధి సాధించి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకునే విధంగా శిక్షణ ఇస్తున్నామని వివరించారు. విద్యార్థుల తల్లిదండ్రులు, తమ ఉపాధ్యాయులు అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సవాలకే ప్రత్యేక ఆకర్షణగా మారాయి. సింగ్ నగర్లోని శ్రీరామ్ స్కూల్ యాజమాన్యం ఒకరోజు ముందుగానే పిల్లలందరినీ చక్కటి కార్యక్రమాలతో తుమ్మలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో మంచి ప్రోగ్రాంని ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. శ్రీరామ్ స్కూల్ యాజమాన్యం గతంలో కూడా పిల్లలకి విద్యాబుద్ధులతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాలు, అలాగే స్పోర్ట్స్, అనేక ఈవెంట్స్లో వీళ్ళు నిత్యం కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ చక్కటి కోచింగు, భరతనాట్యం అన్నిటిలో, క్లాసికల్ డ్యాన్స్ అన్నిటిలో కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. గతంలో మాకనేని బసవపుణ్య స్టేడియంలో మంచి స్పోర్ట్స్ మీట్ కూడా ఒకటి పెట్టి ప్రతిరోజు కూడా పిల్లలకి స్పోర్ట్స్ ఈవెంట్లో, వాళ్ళకి నచ్చినటువంటి ఈవెంట్స్లో ప్రతిరోజు కూడా వీళ్ళు కొంత సమయం శారీరక దృఢత్వం కోసం, ఫిజికల్ ఫిట్నెస్ బాగుండటం కోసం మరి మంచి గేమ్స్ కూడా ఆడిస్తారు. చదువుతో పాటు శారీరక దృఢత్వం, శారీరక వ్యాయామం అనేది చాలా ముఖ్యం. ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని పాటించాల్సిన అవసరం ఉంది. చదువులో కూడా గత సంవత్సరం 594 మార్క్స్ 10th క్లాస్లో వచ్చినాయి. ఈ స్కూల్ పిల్లలు చాలా డిసిప్లిన్గా, అలాగే టీచర్లు, అలాగే మేడమ్స్, మాస్టర్స్ అందరూ కూడా చాలా క్రమశిక్షణగా పిల్లల్ని చూసుకోవటం. సింగనగర్ ప్రాంతంలో చాలా మంచి పేరున్నటువంటి ఈ స్కూల్ పిల్లలు చక్కటి చదువులతో పాటు సంస్కృతి, సంస్కారం కూడా నేర్చుకుంటారు ఈ స్కూల్లో. చాలా అభినందనీయం. కాబట్టి ఈరోజు ఇక్కడ తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రంలో ఈవెంట్కి ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా నేను అటెండ్ అయ్యి పిల్లలందరినీ ఎంకరేజ్ చేయడం కూడా జరిగింది. నవంబర్ 14న చిల్డ్రన్స్ డే పురస్కరించుకొని ఈ చిల్డ్రన్స్ కోసం ఒక చక్కటి మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నాము. గత సంవత్సరం కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక్కడ ఈ కళాక్షేత్రం నిర్వహించలేకపోయాం. అంతకుముందు సంవత్సరం కూడా ఎవ్రీ ఇయర్ కూడా మనం తుమ్మలపల్లి కళాక్షేత్రం నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం మళ్ళీ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో చిల్డ్రన్స్ డే వేడుకల్ని ఒకరోజు ముందుగానే ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు శ్రీ బోండా ఉమామహేశ్వర గారు ఇప్పుడే ఇచ్చేశారు. సారు చెప్తున్నట్టుగా ఎప్పుడు కూడాను పిల్లలకి
కేవలం విద్య ఒకటే కాదు, మార్కులు ఒకటి వస్తే సరిపోదు. మార్కులతో పాటు పిల్లలు అన్ని రంగాల్లో ఉంటేనే రేపు వచ్చే భవిష్యత్తులో ఈ పోటీ ప్రపంచంలో తట్టుకుని నిలబడగలుగుతారని మన ఎమ్మెల్యే గారు పదే పదే ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. మన ప్రభుత్వం కూడా, కుటుంబ ప్రభుత్వం కూడా దాని మీదే ఫోకస్ చేస్తూ పిల్లలందరినీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే రేపు ఈ టెక్నాలజీ యుగంలో, ఈ భవిష్యత్తు పోటీ ప్రపంచంలో తట్టుకొని నిలబడగలరనే ఉద్దేశంతో ఇది మాకు చాలా రిస్క్తో కూడుకున్నది. వెయ్యి ప్రయాసాలు అయ్యి, శ్రమే కాదు, డబ్బే కాదు, అన్నీ అయినప్పటికీ కూడా మా తల్లిదండ్రుల యొక్క పూర్తి సహకారంతో, మా ఉపాధ్యాయుల మా అధ్యాపక బృందం వాళ్ళందరి యొక్క సహకారంతో, మా మేడం గారు, మేము అంతా కలిసి దీన్ని ఒక చాలా బృహత్కర కార్యక్రమంగా నిర్వహిస్తున్నాం. ఇది ముఖ్యంగా చిల్డ్రన్స్ డే అంటే శ్రీరామ్ స్కూల్లో బాలల ఉత్సవంగా జరిపించడానికి ముఖ్య కారణం పిల్లలు ఓన్లీ చదువు అంటే అది స్ట్రెస్గా తీసుకోకుండా ఉండడానికండి. పిల్లలు అన్ని యాక్టివిటీస్లో కూడా యాక్టివ్గా ఉండాలని ఎక్కువగా మన శ్రీరామ్ స్కూల్లో ఎక్కువగా ప్రిన్సిపల్ సార్ ఎక్కువ భావిస్తారండి. దానికి అనుగుణంగానే మన టీచర్స్ అవ్వచ్చు, అలాగే మా తల్లిదండ్రుల సహాయ సహకారాలు ఎక్కువగా ఉంటాయండి మన స్కూల్లో. శ్రీరామ్ స్కూల్లో ఎప్పుడు కూడా అంటే ప్రోగ్రామ్స్ అన్నీ చదువనే కాకుండా, మార్క్స్ అనే కాకుండా, లేదా బయటికి వెళ్ళి యాక్టివిటీస్లో అచీవ్మెంట్స్లో సాధించుకొని రావడమే కాకుండా అన్నింట్లో కూడా ముందుంటుందండి. అలాగే ఈ చిల్డ్రన్స్ డే ఇంత ఘనంగా జరగడానికి ముఖ్య కారణం స్టూడెంట్స్ అండి. పిల్లలందరూ కూడా వారం ముందు నుంచి 10 రోజుల నుంచే ప్రాక్టీస్ చేస్తూ, అటు క్లాసెస్కి అటెండ్ అవుతూ, టీచర్స్కి కోఆపరేట్ చేస్తూ, అలాగే పేరెంట్స్ అవ్వచ్చు, టీచర్స్ అవ్వచ్చు, అందరూ కూడా సహాయపడుతూ దీన్ని ముందుకు నడిపిస్తున్నారండి. అలాగే చిల్డ్రన్స్ డే ముఖ్యంగా చేయడానికి కారణం లాస్ట్ ఇయర్ మనం ఇక్కడ చేయలేకపోయాము, అంటే అక్కడ లోకల్లో చేసుకున్నాము. ఇక్కడ చేయాలంటే ఇంత స్టేజ్ ఫీల్ పిల్లలకి ఈ వయసు నుంచే పోవాలి, వాళ్ళు ఎక్కడైనా కానీ ధైర్యంగా ముందుకు వెళ్ళాలి, అన్నిట్లో పాల్గొనాలనే ముఖ్య ఉద్దేశం. గత 5 ఏళ్ల పాటు అత్యంత అవినీతిపరుడు, అరాచకవాది, నేర చరిత్ర కలిగిన మాఫియా లీడర్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రాన్ని అన్ని విధాలా సర్వనాశనం చేశాడని పొలిట్ బ్యూరో సభ్యులు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు మండిపడ్డారు. జగన్ రెడ్డి తన రాజకీయ అధికార దోపిడీ దాహానికి ఎవరినైనా బలిస్తాడని ఆరోపించారు. మానసిక ఆనందం పొందటం జగన్ నైజమని, జగన్ చేష్టలకు 1/2 డజన్ పైన ఐఏఎస్ అధికారులు జైలుకు పోయారని చెప్పారు. గత 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లోనే అక్రమ కేసులు, అరాచకాలు జరిగాయన్నారు. ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి నాయకత్వం వహిస్తూ రాష్ట్రాన్ని నడిపించడానికి ఆ నాయకుడికి కొన్ని మంచి లక్షణాలు ఉండాలి. మాట్లాడే మాట, తీసుకునే నిర్ణయం, ప్రవర్తించే విధానం, ఆలోచన సరళి, భవిష్యత్తుపై ప్రణాళిక, ఇవన్నీ కూడా అత్యంత కీలకమైన అంశాలు ముఖ్యమంత్రిగా పనిచేయాలంటే. 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఈ లక్షణాల్లో ఒక్క లక్షణం అన్నా ఉందా జగన్మోహన్ రెడ్డికి? ఒక్క లక్షణం కూడా లేదు. అత్యంత అవినీతిపరుడు, అరాచకవాది, నేర చరిత్ర, నేర ప్రవృత్తి, మాఫియా లీడర్, ఇటువంటి లక్షణాలన్నీ కలిగిన వ్యక్తితో 5 ఏళ్లు ఈ రాష్ట్రంలో అందరం కూడా ప్రయాణం చేశాం. ఇది ప్రతి ఒక్కరికి ప్రమాదం, రాష్ట్రానికి అత్యంత ప్రమాదం. ఈ రోజు ఆ ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి బయటపడటానికి చాలా ఇబ్బంది పడతా ఉన్నాం. ఇది యథార్థం. ఎందుకంటే ఇటువంటి వ్యక్తుల్ని చివరికి నమ్మిన వాళ్ళు, విశ్వాసంతో పనిచేసిన వాళ్ళు కూడా ఎక్కడికి తప్పించుకోలేరు. జగన్మోహన్ రెడ్డిని నమ్మి పనిచేసిన వాళ్ళు ఈ రోజు వెంబేలెత్తిపోతా ఉన్నారు, భయపడిపోతా ఉన్నారు. ఈ జగన్ రెడ్డి తన రాజకీయ అధికార దోపిడీ దాహానికి ఎవడైనా బలిస్తాడు. అందులో ఎవరు తమ భేదాలేమి లేవు, రక్త సంబంధం లేదు, స్నేహితులు లేదు, బంధువులు లేదు, ఎవడో లేదు, ఎవడైనా భరిస్తాడు. తనను తాను కాపాడుకోవడానికి ఎంతకైనా తెగిస్తాడు. అది ఇయ్యాల కాదు, మొదటి నుంచి అలవాటు అతనికి. అసలు ఏ అధికారం లేనప్పుడు వాళ్ళ నాన్న, వాళ్ళ తండ్రి అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే లక్షల కోట్లు దోచేశాడు. 16 నెలలు జైల్లో ఉన్నాడు ఆ కేసుల్లో. ఆ రోజు చేసినటువంటి, ఇతనికి ఉన్నటువంటి ఈ తప్పుడు పనులు అతను చేయటం, పక్కన వాళ్ళు ప్రోత్సహించి చేపించటం, చట్టాన్ని ఉల్లంఘించటం, వారు ఉల్లంఘించేలా పక్కన అధికారులు ఉల్లంఘించేలా చేయటం, ఇతను మానసిక ఆనందం పొందటం, అక్రమ ఆస్తులు కూడగట్టుకొని ఒక సైకోలాగా ఆ ఆస్తులు చూసుకుంటూ ఆనందిస్తూ ఉంటాడు ఇతను. రాత్రి సమయాల్లో రోడ్డు ప్రమాదాలను నివారించాలన్న ముఖ్య ఉద్దేశంతో ఎన్టీఆర్ జిల్లా నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీస్ అధికారులు వారి సిబ్బందితో కలిసి నగరంలోని వివిధ ప్రదేశాలు, హైవే సమీపాల్లో పోలీస్ అధికారులు వాహనదారులకు స్టాప్, వాష్, రిఫ్రెష్ అండ్ గో కార్యక్రమాన్ని నిర్వహించారు.
రాత్రి సమయాల్లో ప్రధాన రహదారుల మీదుగా రాకపోకలు సాగించే వాహన డ్రైవర్లు నిద్ర లేకుండా ఎక్కువ దూరాలకు ప్రయాణించడం వల్ల తెల్లవారుజామున అనగా 2 గంటల నుండి 5 గంటల ప్రాంతాల్లో నిద్రలోకి జారుకోవటం వలన ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాల వలన ఎందరో ప్రాణాలను కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో స్టాఫ్ వాష్ రిఫ్రెష్ అండ్ గో కార్యక్రమం వల్ల చాలా వరకు రాత్రి సమయాల్లో రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చనే అభిప్రాయంతో బెజవాడ పోలీసులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. విద్యుత్ సవరణ బిల్లుపై రాష్ట్ర ప్రభుత్వం మౌనం వహించడం విద్యుత్ పంపిణీ వ్యవస్థను ప్రైవేటీకరించడానికి అంగీకరించడమే అవుతుందని విద్యుత్ వినియోగదారుల ఐక్యవేదిక కన్వీనర్ ఎంబి ఆంజనేయులు అన్నారు. కేబినెట్ సమావేశంలో సైతం ఈ అంశంపై చర్చించకపోవడం శోచనీయమన్నారు. ప్రైవేటీకరణకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. పంపిణీ వ్యవస్థను ప్రైవేటీకరిస్తే ఇప్పటికే భారంగా మారిన విద్యుత్ ఛార్జీలు మరింత పెనుభారమయ్యే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ పారిశ్రామిక రంగాలతో పాటు ప్రజలపైన తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ బిల్లుపై తన అభిప్రాయాన్ని స్పష్టంగా బహిర్గతం చేయాలని విద్యుత్ వినియోగదారుల ఐక్యవేదిక పక్షాన కోరుతున్నామన్నారు. పంపిణీ వ్యవస్థను ప్రైవేటీకరిస్తే ఇప్పటికే భారంగా మారిన విద్యుత్ ఛార్జీలు మరింత పెనుభారమయ్యే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ పారిశ్రామిక రంగాలతో పాటు ప్రజలపైన తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ బిల్లుపై తన అభిప్రాయాన్ని స్పష్టంగా బహిర్గతం చేయాలని విద్యుత్ వినియోగదారుల ఐక్యవేదిక పక్షాన కోరుతున్నామన్నారు. ముసాయిదాని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసి నెల రోజులు దాటిపోయింది. వాళ్ళు నెల రోజుల్లోపు మీ కామెంట్ తెలియజేయండి అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కూడా దాని మీద ఎటువంటి ప్రకటన చేయలేదు, ఎటువంటి నిర్ణయము తీసుకొని దాన్ని కేంద్ర ప్రభుత్వానికి చెప్పినటువంటి దాఖలాలు కూడా ఏమీ లేవు. అదేవిధంగా నిన్న కేబినెట్ సమావేశం జరిగింది 10వ తారీఖున. కేబినెట్ సమావేశంలో ఇతర అంశాలు చర్చించారు కానీ ఈ అంశం మీద చర్చ అనేటువంటిది నడవల. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. ఎందుకంటే ఇది విద్యుత్ ప్రైవేటీకరణకు సంబంధించినటువంటి బిల్లు. మొత్తం ప్రైవేటీకరణ అయితే రాష్ట్రం మొత్తం కూడా తీవ్రంగా దెబ్బతినిపోయేటువంటి పరిస్థితి ఉంది. వ్యవసాయం దెబ్బతింటాయి, పరిశ్రమలు దెబ్బతింటారు, తర్వాత ఇండివిజువల్ గృహాలకు ఇచ్చేటువంటి వీటిని కూడా దెబ్బతినిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. ఇట్లా ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. అటువంటి నిర్ణయం తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రెండో విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వమే అసలు అన్డెమోక్రాటిక్గా ప్రవర్తించింది. వాళ్ళు ఇది ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి అంశం, ఈ విద్యుత్ అనేది. దాని మీద ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు రాష్ట్రాలను ఒపీనియన్ అడగాలి. ఒపీనియన్ బదులు వీళ్ళు కామెంట్ చేయమన్నారు. అంటే ఒక ఫెడరల్ వ్యవస్థని వాళ్ళు ఒక చిన్నచూపు చూసేటువంటి పరిస్థితిలో వాళ్ళు చేశారు. కానీ రాష్ట్రానికి ఉన్నటువంటి ఫెడరల్ హక్కును రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని కనీసం క్యాబినెట్లో పెట్టైనా, లేదు అవసరమైతే ఒక ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం జరిపైనా వీళ్ళు ఒక నిర్ణయం తీసుకొని దాని మీద ఒపీనియన్ పంపడం ద్వారా ఏమవుతుందంటే, మీరు చేయకపోయినా మా ఫెడరల్ హక్కును మేము రక్షించుకున్నామని చెప్పని సెంట్రల్ గవర్నమెంట్కి స్పష్టంగా చెప్పడం కూడా అవుతుంది. కాబట్టి అది కూడా చేయట్లా. అసలు దీని మీద ఇంతమంది దెబ్బతినిపోయేటువంటి పరిస్థితి ఉంటే ఈ బిల్లు వల్ల దాని మీద ఏ ఒపీనియన్ చెప్పకుండా ఉండటం అంటే నువ్వు కూడా దాన్ని ఆమోదిస్తున్నావు అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. ఒక పక్కేమో విజయానంద్ గారు అందరికీ
స్మార్ట్ మీటర్లు పెట్టేయండి అని చెప్పని, స్పీడ్ చేయండి అని చెప్పని ఆయన ఆదేశాలు జారీ చేశాడు. వీళ్ళేమో ఇష్టారాజ్యంగా పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు, నువ్వేమో దాని మీద ఒపీనియన్ చెప్పు. అంటే మొత్తంగా చూసినప్పుడు ఇది ప్రైవేటీకరణకి మీరు ఆమోదిస్తున్నారు అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో కలుగుతుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.